రీసెంట్గా పునర్నవి మ్యారేజ్ చేసుకుంది. సో రీసెంట్ అంటే ముందు ఎంగేజ్మెంట్ కూడా సీక్రెట్గానే చేసుకుంది, ఇప్పుడు మ్యారేజ్ కూడా సీక్రెట్గానే చేసుకున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వారి కుటుంబ సభ్యుల మధ్యన చేసుకున్నారు ఎంగేజ్మెంట్ కానీ మ్యారేజ్ కానీ, సీక్రెట్గా ఏం చేసుకోలేదు. కాకపోతే ఎక్కువ పాపులారిటీగా పెళ్లి చేసుకోలేదు. చాలా తక్కువ మందినే బంధువుల్ని స్నేహితుల్ని పిలిచి పెళ్లి చేసుకున్నారు పునర్నవి గారు. ఏదేమైనా వారి జీవితం బాగుండాలి, వారు చాలా ఆనందంగా బ్రతకాలి, ఖచ్చితంగా వారు సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఏదేమైనా ప్రేమ బంధం పెళ్లి బంధంగా మారి వారు పెళ్లి చేసుకోవడం చాలా సంతోషం. అంటే అప్పట్లో చాలా ట్రోలింగ్స్ వచ్చే బిగ్ బాస్ ఫేమ్ కదా, సో తను రాహుల్ సిబ్లిగంజ్ తను ఇద్దరు కూడా లవర్స్ అని చెప్పేసి కూడా మనకి చాలా వరకు న్యూస్ అప్పుడు వచ్చింది బిగ్ బాస్లో ఉన్నప్పుడు. సో ఇలాంటి టైంలో ఇప్పుడు తన మ్యారేజ్కి రాహుల్ సిబ్లిగంజ్ వెళ్ళడం ఇదంతా ఏంటంటారు? సోషల్ మీడియాలో వచ్చే అన్ని నిజాలని, సోషల్ మీడియాలో ప్రేమించుకున్నారని చెప్పినంత మాత్రాన వారిద్దరి మధ్య ప్రేమ ఉందో లేదో ఎవరికి తెలుసు. ప్రేమ ఉన్నట్లయితే వాళ్ళిద్దరే పెళ్లి చేసుకునేవాళ్ళు కదా. రాహుల్ సిబ్లిగంజ్ ఎందుకు ముందుగా పెళ్లి చేసుకున్నాడు? అదేం లేదండి. వారు ఇరువురు స్నేహితులు. బిగ్ బాస్లో 40 రోజులు 50 రోజులు 60 రోజులు కలిసి ఉంటారు కాబట్టి అంత స్నేహం అంత బంధంగా కనిపిస్తూ ఉంటుంది. వారి అభిరుచి ఒకటైతే స్నేహితులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. లేదు జీవిత భాగస్వాములు అవుదామంటే వారి నిర్ణయం తీసుకుని ఉండేవారు. కానీ ఏదేమైనా ఆయన పెళ్లి చేసుకున్నారు, ఈమె పెళ్లి చేసుకుంది కాబట్టి వీరిద్దరూ బాగుండాలని కోరుకోవడం మన విధి కాబట్టి వారి జీవితం చాలా సంతోషంగా ఆనందంగా అద్భుతంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. అంటే ఇండస్ట్రీలో చాలా ఫేమ్ ఉంది, అంటే పునర్నవి అంటే అందరికీ తెలుసు బిగ్ బాస్ ఫేమ్. సో అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో అంటే తెలియకుండా ఎందుకు పెళ్లి చేసుకోవాలి? తెలియకుండా చేసుకోలేదు, తెలిసే చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏదో కొంచెం పెద్దగా అందరికీ చెప్పకుండా ఏదో ఆర్భాటం లేకుండా ఏదో తక్కువ స్థాయిలో స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యుల మధ్యలో పెళ్లి చేసుకున్నారు. అది మనకు సీక్రెట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ముందుగా తెలియపరిచి చేసుకుంటే అంత పెద్ద సెలబ్రిటీ ఫ్యామిలీ ఏం కాదు వాళ్ళు. కానీ ఏదేమైనా ఆమె కూడా ఒక స్టారే కాబట్టి కొంతమంది అనుమానించే అవకాశం ఉంటుంది. ఏంటంటే ఏదన్నా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ విఫలమై తర్వాత వీరు ఎవరికెవరు పెళ్లి చేసుకున్నారని. అదేం లేదు. వారు చక్కగా ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటే వారి భార్యాభర్తలు వచ్చి వారి దీవెనలు కూడా అందజేశారు కాబట్టి వారు సుఖంగా జీవించాలని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంటే ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో మ్యారేజెస్ ఎంతవరకు అవుతున్నాయో డివోర్సులు కూడా అంతేలా అవుతున్నాయి. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఒక మ్యారేజ్ అయిందంటే ఒక డివోర్స్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఓపిక తగ్గిపోయింది జనాలకి. ఇప్పుడున్న యువతకి ఓపిక లేదు, భరించే ఓపిక లేదు. ఒకరు ఏదైనా చిన్న సమస్య వస్తే విడాకులు తీసేసుకుందాం అన్న దాకా వెళ్ళిపోతున్నారు తప్ప సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నం చేయట్లేదు. ఒకప్పుడు మా రోజుల్లో అంటే గత 30 సంవత్సరాల క్రితం 30-40 సంవత్సరాల క్రితం పెళ్ళిళ్ళు చేసుకుంటే అక్కడ కుటుంబ సభ్యులు ఏమైనా అనుకుంటారేమో, మనం విడిపోతే ఊరుకునేవారు కాదు. వాస్తవంగా ఊరుకునేవారు కాదు వాళ్ళు. అటు కుటుంబ సభ్యులు కానీ అటు పెద్దలు కానీ కూర్చోబెట్టి సంసారం అంటే ఏంటి, ఏ రకంగా ఓర్పుతో మనం సాగించాలనేటటువంటి మాటలు చెప్పి వారికి అన్ని విషయాల్లో కూడా తెలియపరిచి ఇలా ఉంటుందిరా బాబు సంసారం అని చెప్పేసి వారి ఇరువురి మధ్య సఖ్యత కుదుర్చుకుని వారు మళ్ళీ బాంధవ్యంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుండేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఇప్పుడున్నటువంటి కంప్యూటర్ యువత ఏం చేస్తున్నారంటే వీడి కాకపోతే ఇంకొకడు, అది కాకపోతే ఇంకొకటి అనే భావంతో బంధాలను తెంచేసుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత పుట్టిన పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్లే కొన్ని క్రైమ్ రేట్ కూడా పెరుగుతుందన్న. ఒక తండ్రి పుట్టిన పిల్ల ఇంకో తండ్రి దగ్గర పెరగడం, వారి మనసులో ఏదో తెలియని ఆవేదన, వారు అరాచకాలకు తెగబడుతున్నారని కూడా వింటున్నాం మనం. ఏదేమైనా బంధం బలంగా ఉండాలంటే ఓర్పు సహనం ఉండాలి. భార్యాభర్తల మధ్య బంధాలు గట్టిగా ఉండాలి. కొంచెం ఓర్పు సహనంతో ఉంటేనే బంధాలు నిలబడతాయి. నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నా, నీ మాట నేనుండవేంటి, నా మాట నువ్వు ఉండవేంటి అని చెప్పి అనుకుంటే ఏ బంధమైనా నిలబడదు. ప్రేమతో అభిమానంతో మనం ఒక బంధంలో ఉన్నాం, బాధ్యతగా ఉన్నాం, మన కుటుంబాలు తలదించుకునే విధంగా మనం ప్రవర్తించకూడదని ఆలోచించేటటువంటి వ్యక్తులైతే బంధాలు నిలుపుకుంటారు. లేదు నువ్వంటే లెక్కలేదు నేనంటే లెక్కలేదంటే విడిపోతూ ఉంటారు. కానీ బంధాన్ని గట్టిగా
నిలబెట్టుకున్న వాళ్ళ జీవితం మాత్రం చాలా బాగుంటుంది. విచ్ఛిన్నమైన అయిపోయినటువంటి బంధాలలో ఉన్నటువంటి వ్యక్తులు వారి జీవితాలు నాశనం అయిపోవడం ఖాయం. కాబట్టి దృఢమైన బంధాలు వేసుకోండి, మీ ప్రేమను పంచుకోండి, ఆనందంగా జీవించండి.